అందరికీ నమస్కారము. ఇది రాజమండ్రి నుంచి భద్రాచలం వద్ద పేరంటాలపల్లి అనేటువంటి గ్రామం దాకా సాగినటువంటి బోటు ప్రయాణము. ఇది 15 సంవత్సరాల నాడు నేను నా మిత్రుడితో కలిసి వెళ్ళినటువంటి ఈ ప్రయాణంలో అన్ని ఫోటోలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ వీలైతే లేటెస్ట్ది మీ ముందుకు తీసుకొస్తాను. అప్పట్లో పర్యాటక శాఖ ఎలాంటి బోట్లు ఆపరేట్ చేయడం లేదు. ఒక కార్గో బోట్ మీద వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ప్రయాణించిన సందర్భం. ఈ విహారము ఆశాంతము ప్రకృతి రమణీయమైన దృశ్యాలతో కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో పైన కింద చూసినట్టుగా కనబడుతుంటాయి. చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు. పాపికొండల వద్దకు వచ్చే కొద్దీ గోదావరి నది వెడల్పు తగ్గి చాలా లోతుగా గంభీరంగా ప్రయాణిస్తుంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రయాణం ఇబ్బందికరమే. ఈ విహారయాత్రలో మధ్య మధ్యలో కనబడే ఇసుక తిన్నెల మీద ఆగుతూ ప్రయాణిస్తే ఇంకా చాలా బాగుంటుంది. నదికి ఇరువైపులా కనబడుతున్న గ్రామాలు పోలవరం ప్రాజెక్టుకు ముంపు కిందికి వచ్చాయి కాబట్టి ఇవి ఖాళీ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. నమస్తే.